హాయ్ గైస్, ఇండియాలోనే అత్యధిక సంపాదన కలిగిన టాప్ 8 యాక్టర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చెప్పి యాక్టర్స్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇండియన్ సినిమాల్లో కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్దే రాజ్యం. హిందీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో ఎక్కడికి వెళ్ళి ఆ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే మొదటి నుంచి ఆ ఇండస్ట్రీ స్టార్లదే అవా. తాజా జాబితాలోనూ బాలీవుడ్ టాప్లో ఉన్న అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి సౌత్ స్టార్లు కూడా ధీటుగా నిలిచారు. ఈ జాబితాలో షారుఖ్ తొలి స్థానంలో ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్ యొక్క మొత్తం ఆస్తి ఎంతో తెలుసుకుందాం. ఇండియాలోని అత్యధిక సంపద కలిగిన నటుడు షారుఖ్ ఖాన్. దేశంలో ఒక్కొక్క సినిమాకు అత్యధిక మొత్తం అందుకున్న స్టార్ కూడా ఆయన. షారుఖ్ సంపాదన సుమారు 6,300 కోట్లు కావడం విశేషం. అతని దరిదాపుల్లోనూ కూడా ఎవరూ లేరు. ఇక రెండో ప్లేస్లో సల్మాన్ ఖాన్. 3 దశాబ్దాల పైగా బాలీవుడ్ని ఏలుతున్న మరో నటుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. అతని సంపాదన విలువ సుమారు 2,900 కోట్లుగా అంచనా వేశారు. మాస్ ఫాలోయింగ్ ఉన్నది ఈ నటుడికే. ఇక అక్షయ్ కుమార్. మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంపాదన 2,500 కోట్లు. యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించిన అతను ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడిన సంపాదన విషయంలో మాత్రం ఇప్పటికీ 3వ స్థానంలో కొనసాగిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షన్ అమీర్ ఖాన్ 4వ స్థానంలో ఉన్నారు. అతని సంపాదన విలువ 1,862 కోట్లు. ఇండియాలోనే అత్యధిక వస్తు సాధించిన దంగల్ మూవీ కూడా అవుతుంది. ఇక 5వ ప్లేస్లో విజయ్ దళపతి ఉన్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి 474 కోట్ల సంపాదనతో 5వ స్థానంలో ఉన్నారు. త్వరలోనే సినిమాలు వదిలి రాజకీయాలకు వెళ్తున్న స్టార్ హీరోకు తమిళనాడులో క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంపాదన విలువ సుమారు 430 కోట్లుగా అంచనా వేశారు. ఈ మధ్య జైలర్ సినిమాతో అతను 110 కోట్లు అందుకున్నారు. ఇక అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదన విలువను సుమారు 350 కోట్లుగా లెగ్గట్టారు. పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిపోతున్న బన్నీ తన సంపాదన మరింత పెంచుకోబోతున్నారు. ఇక 8వ స్థానంలో ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ సంపాదన విలువను సుమారు 240 కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. బాహుబలితో ప్యాన్ స్టార్గా మారిపోయిన అతను త్వరలోనే కలికి 2898 రాబోతున్నారు. ఇక అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం. ఒక్కొక్క సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోల్లోనూ బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నారు. అతను ఒక్కొక్క సినిమాకు సుమారు 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక తరువాతి స్థానంలో రజనీకాంత్ 150 కోట్ల నుంచి 210 కోట్లు, తలప్తి విజయ్ 130 కోట్ల నుంచి 200 కోట్లు, ప్రభాస్ 100 కోట్ల నుంచి 200 కోట్లు, అమీర్ ఖాన్ 100 కోట్ల నుంచి 175 కోట్లు, సల్మాన్ ఖాన్ 100 కోట్ల నుంచి 150 కోట్లు, కమల్ హాసన్ 100 కోట్ల నుంచి 150 కోట్లు, అల్లు అర్జున్ 100 కోట్ల నుంచి 125 కోట్లు, అక్షయ్ కుమార్ 60 కోట్ల నుంచి 145 కోట్లు, అజిత్ కుమార్ 105 కోట్లు తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.